కేసీఆర్ పాలనలో దేశానికి అన్నపూర్ణగా నిలిచిన తెలంగాణ నేడు రైతు ఇచ్చిన రాజ్యంగా మారింది. ప్రతి పంట సీజన్లో రైతులకు అండగా నిలిచిన సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు అటకెక్కాయి. ముఖ్యంగా కేసీఆర్ మహోన్నత సంకల్పం నుంచి పుట్టినటువంటి రైతు బంధు పథకం అన్నదాతల పాలిట వరంగా మారింది. అంత గొప్ప పథకాన్ని రేవంత్ సర్కారు నీరుగార్చుతుంది. ఈ యాసంగి సీజన్ సగం పూర్తయినా రైతు బంధు ఇప్పటి వరకు అందలేదు. గతంలో నాట్ల సమయంలో రైతుల ఖాతాల్లో టంచునగా పడినటువంటి రైతు బంధు ఇప్పుడు ఓట్ల సమయంలోనే సమయానికి అందుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5 పంట సీజన్లకు గాను ఒకే ఒక్కసారి రైతులకు టైంకి పెట్టుబడి సాయం అందించింది. మిగిలిన సీజన్లలో కోతలు ఎగవేతలతో రైతులకు పంగనామం పెట్టింది. పంటలు వేసే సమయంలో కాకుండా కోతల సమయంలో ఇస్తూ రైతు బంధు పథకం ఉద్దేశాన్ని దెబ్బతీసింది. తాజా యాసంగి సీజన్ సాగు ఇప్పటికే ప్రారంభమైంది. రైతులంతా పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు రేవంత్ సర్కార్ ఇస్తామన్న రైతు భరోసాకు దిక్కు లేకుండా పోయింది. సంక్రాంతికి ఇస్తామని లేఖలిచ్చిన రేవంత్ దావోస్కు చెక్కేశాడు. ఫిబ్రవరి వరకు విదేశాల్లోనే చెక్కలో కొట్టనున్నాడు. ఇక సీఎం తిరిగి వచ్చే నాటికి మున్సిపల్ ఎన్నికల కోడ్ పడే అవకాశం ఉంది. ఈ లెక్కన యాసంగి సీజన్ రైతు బంధు ఏకంగా కోతల నాటికి కూడా అందే పరిస్థితి లేదు. సెప్టెంబర్లో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం కోతల నాటికి అందితే అసలు ఆ పథకం పరమార్థం ఉంటుందా? రేవంత్ రెడ్డి ఇటీవల ట్రాఫిక్ చలాన్లో ఆటో డెబిట్ చేయాలని వ్యాఖ్యానించారు. మరి రైతులకు ఇచ్చే రైతు బంధును ప్రభుత్వం ఎందుకు ఆటో క్రెడిట్ చేయదని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత రైతు బంధు ఉద్దేశమే దెబ్బతింటున్నది. రేవంత్ గద్దెనెక్కిన తర్వాత వచ్చి రాగానే రైతు బంధు నిధులు దారి మళ్లించాడు. 2023-24 యాసంగిలో బీఆర్ఎస్ సర్కారు రైతు బంధు కోసం 7,000 కోట్లు సిద్ధంగా ఉంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను కాంట్రాక్టర్లకు పనిచేసి కమిషన్ తీసుకున్నారే తప్ప ఆరోపణలు పెద్దగా ఎత్తున వినబడుతున్నాయి. ఆ సీజన్లో జనవరిలో పంపిణీ చేసినటువంటి రైతు బంధు నిధులను మే నెలలో పంపిణీ చేసింది. ఇక 2024-2025 వానాకాలంలో రైతు భరోసాకు పూర్తిగా ఎగనామం పెట్టింది. యాసంగిలో కేవలం 3 ఎకరాల రైతుల వరకు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. గత వానాకాలంలో మాత్రం సమయానికి అందించారు. యాసంగిలో మళ్లీ పాత పద్ధతినే అవలంబిస్తున్నారు. నాట్లప్పుడు కాకుండా కోతలప్పుడు ఓట్లప్పుడు వేసి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సర్కారు జనవరిలోనే రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతు భరోసా ఎప్పుడిస్తారో కూడా చెప్పకుండా నెట్టుకొస్తున్నది. ఓవైపు యాసంగి నాట్లు జోరందుకోవడంతో కర్షకులు రైతు భరోసా కోసం అడుగుతుండడంతో ప్రభుత్వం వారి దృష్టిని మరల్చేందుకు లీకుల డ్రామాకు తెరతీసింది. అనుకూల పత్రికలు ఛానళ్లలో సంక్రాంతికి రైతు భరోసా అంటూ ప్రకటనలు ఇచ్చి వారిని సంతృప్తిపరిచింది. కానీ పండగ అయిపోయినా ఇప్పటి వరకు పెట్టుబడి సాయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఆ ఒక్క ఫ్రీ కరెంట్కే 10 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన మొత్తం 50,000 కోట్లు. సంవత్సరానికి 5-6 వేల కోట్ల చొప్పున మొత్తం 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు. రెండవది నాట్లేసే కాలం సంక్రాంతి దాటిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 28 దాటలే ఎన్నాడు. మీ ఫోన్లు ఎవరిని అడిగే అవసరం లేదు. దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు. ఫోన్లు టింగ్ 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 అని నాట్లు పడుతుండే. ఇక్కడ ఫోన్లో టింగ్ టింగ్ అని పడుతుండే. ఏం పడుతుండే? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసినోడు కేసీఆర్. 73,000 కోట్లు వేసిండు కేసీఆర్. ఎస్, అప్పు చేసిండు. భారతదేశంలో ఎవ్వరు పెట్టని పథకం పెట్టిండు. 73,000 కోట్లు మీ ఖాతాలు వేసిండు. ఇదివరకు ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పైసలు ఇచ్చిరా రైతులకు? గుంజుకునోళ్ళే తప్ప ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు,
బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం చేసిండు. ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి 1500 కోట్ల ప్రీమియం కట్టిండు కేసీఆర్. రైతు బంధు ఓ మహోన్నత సంకల్పం. రాష్ట్రంలో రైతుల తలరాతలు మార్చిన బృహత్తర పథకం. ప్రతిసారి పంట సీజన్ ఆరంభంలో రైతులకు అండగా నిలిచిన పథకం. రైతులు అప్పులు పాలవ్వకుండా వారిని కాపాడేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మదిలో పుట్టినటువంటి అద్భుతమైన పథకం రైతు బంధు. కానీ ఇంత గొప్ప పథకాన్ని రేవంత్ సర్కారు నీరుగా వచ్చింది. ఆ పథకం పరమార్థాన్నే దెబ్బతీసింది. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తబోగులు అమ్ముకున్నాడు. చెల్ల చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. గుండెల నిండా సంతోషం ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే, ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నా. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు, అది ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతును ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కొడుకెవడని ఉన్నాడా? ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు ఎవడని అడుగుతుండా? అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా. ఇలా దగ్గర వస్తుంది. అది నేను సఫలీకృతం అవుతున్నా. లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి ఎవడని వస్తే షార్ట్ని బడ్లు పెట్టి స్థాయికి చేరుకుంటున్నారు. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప. రేవంత్ సర్కారు తీరుపై రైతులు మండిపడుతున్నారు. నమ్మి ఓట్లేసినందుకు తమను గోసపెడుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సమయానికి రైతు బంధు సాయం అందిందని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు రేవంత్ గద్దెనెక్కిన తర్వాత రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారైందని వాపోతున్నారు. మార్పు అన్నారు, ఎట్లా ఉందా మార్పు? ఏ మార్పు? ఇదే మార్పు. ఇప్పుడు పొలాలు సలాబా, మందు బస్తాలు దొరకక ఎక్కడెక్కడ గొట్ట వెళ్ళే బస్తాలు ఇస్తున్నాం మేము రైతులకి. ఏదో వాళ్ళ రాజకీయం అవన్నీ చేస్తే మా మందు బస్తాలు లేక పొలాలు బాయ్. ఇప్పుడు మొక్కజొన్న పోతుంది మందు బస్తాలు లేక. అది ఇంత మొక్కజొన్న గింతే ఉన్నది. ఇప్పుడు అంటే రైతు బంధు వేసుకున్నా. ఇప్పుడు పైసలు నెలకు పైసలు. ఇప్పుడు ఓట్లు కొనే ఆ ఓట్ల పైసలు ఇవ్వాలి దాకా ఏడా ఇంకా రాలేదా? ఇంకా రానేలేదా? ఓట్ల పైసలు రాలే, రైతు భరోసా లేదు. ఏది రాలే. మరి ఎట్లా బతుకుతారు మీరు? ఎట్లా బతారా అంటేనే తిప్పలు పడతాను, గట్టనే చేస్తాను. అది వెళ్ళినప్పుడు ఈ రోజులో కానీ మందు బత్తాలు తెచ్చుకునే వాడు ఏంది అట్లా ఆటోనికి చెప్తే వాడు మందు బత్తాలు తెచ్చి ఇంటికాడ వేసి వచ్చిందా? మాపి నాకు రాలే. 2 లక్షల ఎవరికి రాలే. ఏమైనా 50,000 అట్లాటోనికి 50,000, 50,000, 60,000 అట్లా ఉన్నోనికి వచ్చినాయి. 2 లక్షల ఉన్నోళ్ళకి రాలేదు. రాష్ట్రంలో రైతుల మరణ మృతంగం మోగుతున్నది. తాజాగా ఒకే రోజు రాష్ట్రంలో 3 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2 నెలల్లో రేవంత్ సర్కారు రాష్ట్రంలో మొత్తం 900 మంది రైతులను బలి తీసుకున్నది. ఈ నేపథ్యంలో గత ఏడాది దావోస్లో రేవంత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, అవి తగ్గించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్ ప్రగల్భాలు పలికారు. The biggest problem in India. They cannot sell produce, they cannot get bank loans, they can't make profits, they don't have modern technology. Further, my party, Congress party, started a policy of minimum support price for farmers. They give direct money for farmers as investment. Its name is Right Bharosa. Just like return on investment in corporate sector. If we can do it, it will stop 99% of farmers' suicides. I request all leaders at World Economic Forum to help make farming a profitable activity. In India, గతంలో కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు పథకాన్ని టంచనగా అమలు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కావాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల జీతాలను సైతం నిలిపివేసిన ఘనత కేసీఆర్కే సొంతం. రైతులకు కేసీఆర్ ప్రేమించినట్టుగా మరెవరూ ప్రేమించలేదు. రైతుల పట్ల కేసీఆర్ కమిట్మెంట్కు ఇది నిదర్శనం. వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిందా లేదా?
కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ కు ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు. అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ. మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు? ఏం కరోనా లేదు, ఏమి లేదు, ఏమన్నా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, మందేస్తిమి, ఇక రేపు మాపు కోతకు రాబట్టే. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయకో, మందు బస్తాలకో, కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్. వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి, అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమైంది? కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు, టైం మీద ఇచ్చిండు, ఇంకో పని ఆపుకున్నాడు, ఇంకో పద్దు ఆగవ